వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నీడ్ ఏంటి అనంటే, సో మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అనంటే, కంప్యూటర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అనంటే, మనకి తెలిసిన లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ గాని, తెలుగు గాని, హిందీ గాని కంప్యూటర్‌కి అర్థం కాదు. సో దాని గురించి మనం ఏం చేయాలంటే, కంప్యూటర్‌కి ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇన్‌పుట్‌గా ఇవ్వాలి అనంటే, మనం ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకునే ఒక ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేసిన ప్రోగ్రామ్‌నే మనం కంప్యూటర్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వాలి. ఇన్‌పుట్‌గా ఇస్తే ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది? ఆ కంప్యూటర్ దాన్ని ప్రాసెస్ చేసి మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. అవుట్‌పుట్. మనం కంప్యూటర్‌ని యూజ్ చేసి ఏ సాఫ్ట్‌వేర్స్ బిల్డ్ చేయాలి అనన్నా, ఎటువంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అనన్నా, మనం ప్రోగ్రామ్స్ అనేవి రాయాలి. ఆ ప్రోగ్రామ్స్ రాయాలి అనంటే ఖచ్చితంగా మనకేం కావాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. కంప్యూటర్, కంప్యూటర్ కెనాట్ అండర్‌స్టాండ్ న్యాచురల్ లాంగ్వేజెస్. న్యాచురల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఇంగ్లీష్, తెలుగు, హిందీ అట్లా. ఓకే. సో, టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ వి నీడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికి మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, కంప్యూటర్‌తో ఎందుకు కమ్యూనికేట్ అవుతాం? వి యూజ్ ప్రోగ్రామింగ్ టు బిల్డ్ సాఫ్ట్‌వేర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అప్లికేషన్స్ అని కూడా అంటాం. రైట్. సాఫ్ట్‌వేర్స్‌ని బిల్డ్ చేయాలి అనంటే, లేదంటే అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనంటే, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. థాంక్ యూ.